హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగున్నారని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో నా డే రొటీన్ మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇక మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని చూసేయచ్చు. ఇక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కిచెన్లోకి అయితే వచ్చేసానండి. నైటే ఈ విధంగా బౌల్లో పోసి పెట్టుకున్నాను పాస్తా. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం పాస్తానే చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా, కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం ఎక్కువ చేస్తున్నానండి. బౌల్లో వేసినవన్నీ అయితే చేయను. ఈ పాస్తాను ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి కాబట్టి వాటర్ కూడా పెట్టాను. వాటర్ కూడా బాయిల్ అవుతుంది. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసేసి మనము పాస్తాను బాయిల్ చేసినాం అనుకోండి, అది నీట్గా బాయిల్ అయిపోతుంది. మనకి ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా ఒక అరగంట ముందు లేసామనుకోండి, మన ఇంటి పని అంతా కూడా త్వరగా పూర్తయిపోతుంది. నేను అలాగే చేస్తూ ఉంటానండి. ఎక్కువ పని ఉందనుకోండి ఒక అరగంట ముందే లేస్తాను. ప్రతిరోజు లేసేదానికన్నా కూడా ఒక అరగంట ముందు లేసామనుకోండి ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు. మోస్ట్లీ నాకు అంత అవసరం పడదండి, ఎందుకంటే నైట్ నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అది కాక కిచెన్ కూడా నీట్గా పెట్టేసుకుంటాను కాబట్టి ఒక అరగంట లేట్గా లేసినా కూడా నా పని పూర్తయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. నైటే నేను కిచెన్ అంతా నీట్గా వైప్ చేసేసుకొని ఇల్లు కూడా నీట్గా డస్టింగ్ చేసేసుకొని పెట్టుకుంటాను. మార్నింగ్ డస్ట్ అవుతుందిలేండి, కానీ మార్నింగ్ లేవగానే ప్లెజెంట్గా కనిపించాలంటే మాత్రము నైట్ నీట్గా పెట్టేసుకుంటేనే ప్లెజెంట్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే నాకు ఇల్లంతా చిందరవందరగా ఉండేసి లేచిన తర్వాత మూడంతా ఆఫ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా చేస్తూ ఉంటాను. నీట్గా పెట్టేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడ చూడండి, ఈ వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసాను. తర్వాత పాస్తా వేస్తున్నాను. ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ అయితే వాడానండి, మొత్తం వాడట్లేదు. కానీ 2 ప్యాకెట్స్ వరకు అయితే వేశాను. నేను యాక్చువల్గా మా పెద్దమ్మాయి కూడా కాలేజీకి వెళ్తుంది, తనకు కూడా లంచ్ బాక్స్ కోసం కావాలన్న ఉద్దేశంతో మొత్తం అయితే ఓపెన్ చేసేసి బౌల్లో వేశాను. కానీ పెద్దమ్మాయి వెళ్ళలేదు, అంటే ఒక బాక్స్ తగ్గింది కదా, ఆ క్వాంటిటీ తీసేసాను. చూడండి, మనము ఇలా బాయిల్ అయిపోయింది, ఇలా ఒత్తేస్తే మెత్తబడుతుంది అనమాట. అప్పుడు మనం దీన్ని మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి, వాటర్ అంతా తీసేసుకోవాలి. పిల్లలకు పాస్తా అంటే బాగా ఇష్టపడతారు కదండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం, కానీ నేను రెగ్యులర్గా అయితే చేయనండి. అది మొత్తం పక్కన పెట్టేసుకున్నాను. అది వడగట్టేసిన తర్వాత కూడా అందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కలుపుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మీతో షేర్ చేయలేకపోయాను. తర్వాత కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయలేదు. ఇందులో వేసే వెజిటబుల్స్ అన్నీ నేను నైటే కట్ చేసి పెట్టుకున్నానండి. అంటే క్యాబేజీ సన్నగా పొడవుగా కట్ చేశాను, అలాగే క్యారెట్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ అనేది మన కటింగ్ అనేది పని తగ్గిపోతుంది కదా, అందుకే నైటే కట్ చేసి పెట్టుకుంటాను. నేను రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటానులేండి. చూడండి, దీన్ని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పాస్టాకి కానీ నూడిల్స్కి కానీ మనం మెత్తగా బాయిల్ చేసుకునే అవసరం ఉండదండి. కొంచెం క్రంచీగా తగులుతుంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి కూడా మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మగ్గనిచ్చామనుకోండి, ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. వాటర్ రిలీజ్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ సాస్ అనేది ప్యాకెట్లోది వాడుతున్నానండి. మొన్న మధ్య నూడిల్స్ ప్యాకెట్లో వచ్చింది, ఆ నూడిల్స్లో సాస్ వేయడం మర్చిపోయాను అనమాట. అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇలా చేస్తూ ఉంటానులేండి, మీరు కూడా ఇలాగే చేస్తారా? ఈ ప్యాకెట్స్ మళ్ళీ పడేయడం కన్నా కూడా యూజ్ చేయడం బెస్ట్ కదా, అందుకేనండి. తర్వాత ఇందులో కొంచెం సెజ్వాన్ చట్నీ కూడా యాడ్ చేస్తున్నానండి. మా పిల్లలకు ఈ చట్నీ అంటే ఇష్టపడతారు బాగా. రొట్టెలో కూడా తింటారు, అలాగే ఏదైనా పునుగులు వేసినా కూడా తింటారు. అలాగే ఇలా నూడిల్స్ చేసిన పాస్తా చేసినా కూడా అందులో కూడా యాడ్ చేయమంటారు. అందుకోసమే కొంచెం అయితే సెజ్వాన్ చట్నీ అయితే యాడ్ చేశానండి. తర్వాత ఇందులో మయోనీస్ కూడా యాడ్ చేస్తాను. మయోనీస్ కూడా ఇష్టపడతారు మా పిల్లలు. నేను ఈ రెసిపీ ఇలాగే చేయాలని ఏమీ లేదండి, మా పిల్లలకి ఇష్టమైనట్టు నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు చేస్తూ ఉంటాను. ఇంకా మయోనీస్ యాడ్ చేసిన తర్వాత అలా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. లేకపోతే కానీ మయోనీస్ ఒక చోట అలాగా ఉండలాగా ఉంటుంది, బాగా మిక్స్ అవ్వదు. అందుకోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. దీన్ని కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసేసుకుని తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చేయడము. మన నూడిల్స్ అన్నా కూడా కొంచెం కష్టపడతామేమో కానీ ఈ పాస్తా చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈ పాస్తా నాకంత ఇష్టం ఉండదండి, కానీ పిల్లలు ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాను నేను. ఇలా చేసినా కూడా ప్లెయిన్గా అయితే చేయనండి, అన్ని వెజిటబుల్స్ అయితే యాడ్ చేసి హెల్తీగానే చేస్తానన్నమాట.
చూడండి బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒరిగానో యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేసేసి తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి మా పిల్లలకు ఈ పాస్తా అయితే ఇష్టపడతారండి బాగా. నా కోసం అయితే అటుకులు చేసుకున్నానమాట. పోహా అంటాం కదా, అదైతే నాకు బ్రేక్ఫాస్ట్. కానీ పిల్లలకు మా వారికి ఇదే అనమాట. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నారండి, కామెంట్ పెట్టారనమాట, మీ ప్రతి మాటకు అన్నమాట అంటున్నారు, అనద్దండి అలాగా అని చెప్పారండి. కానీ ఊతపదం అండి, ఏం చేద్దాం మరి, తప్పదు మరి, అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, కోప్పడద్దు, ఏమనుకోవద్దు మరి. మసాలాస్ అయితే మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు మళ్ళీ ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి. నాకు చిన్నగా తక్కువ క్వాంటిటీలో చేయడం అంత రాదండి, అందుకోసమే కొంచెం ఎక్కువగానే చేస్తానన్నమాట. చీప్ కొంచెం పెద్దగానే ఉంటుంది. అది పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అండి, బుజ్జి తోటలో వచ్చిన బుజ్జి హార్వెస్ట్. బుజ్జి చేతులతో చేస్తుంది కన్నమ్మ. బీరకాయలు చేస్తుందండి ఈరోజు మా వారికి. బాక్స్కి లంచ్ బాక్స్ రెసిపీగా నేను బీరకాయ కర్రీ అయితే పాలు పోసి చేద్దాం అనుకుంటున్నాను. అది మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన బీరకాయలతోటి చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయల్లో పాలు పోసి చేసిన మట్టుగానే సూపర్ టేస్టీగా ఉంటుంది. కన్నమ్మకు కూడా బాగా ఇష్టము. బీరకాయలు 3 మొక్కలు పెట్టానండి, బాగా పెరుగుతున్నాయి, పిందెలు కూడా చాలా వస్తున్నాయి. ఈ బీరకాయ చూడండి ఎలాగొచ్చిందో, కింద అయితే బుడ్డలాగుంది, పైన అయితే మొత్తం ఎండుకుపోయినట్టు అనిపిస్తూ ఉంది. దాన్ని కూడా కట్ చేసేసి ఇంకా కర్రీ చేసేద్దాం, పై పోర్షన్ మొత్తం తీసేసి అని చెప్పేసి దాన్ని కూడా కట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం పెట్టిన బీరకాయలు అయితే అంత రాలేదు కానండి, ఈసారి బాగా వస్తున్నాయి, పూత పిందె చాలా బాగా వస్తుంది. కానీ చెట్లు చూడడానికి చిన్నగానే ఉన్నాయండి. 2 చెట్లకు మాత్రమే హార్వెస్ట్ చేసాము. అంటే 2 చెట్లకి కొంచెం పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. ఇంకో చెట్టుకైతే బుజ్జి కాయలు ఉన్నాయి. ఇంకా 1 వీక్ పోతే కన్నా ఇంకా 3-4 కాయలు అయితే వెళ్తాయండి మనకి. ఇంచుమించు ఒక 1/2 కిలో పైన వెళ్ళినాయి. 1/2 కిలో ఏంటి, 1/2 కిలో వరకు వచ్చినాయేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను. చూడండి చిన్నగానే తెంపేశానమాట. ఇది కొంచెం లేట్ చేసామనుకోండి ముదిరిపోతుందేమో అని చెప్పేసి భయం. కాసిన కాయ అలా ముదిరిపోతే గిన ఉసురుమంటది అనమాట ప్రాణము. ఇంతకుముందు వంకాయలు కూడా 3-4 అలా ముదిరిపోయి పండైపోయాయి, వాటిని చూసుకోలేదు నేను. అందుకోసమే దీన్ని అయితే త్వరగానే హార్వెస్ట్ చేశానండి. ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇది. బీరకాయలు కొన్ని వచ్చాయి, ఒక 2 వంకాయలు, ఒక టమాటో, కొంచెం తోటకూర. అలాగే చెట్టుకున్న పూలు అయితే కన్నమ్మ దేవుడికి పెట్టుకుంటానని చెప్పేసి కోసేసుకుంది. భక్తి ఎక్కువ కన్నమ్మకి. ఇంకా దీంతో అయితే ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి బీరకాయలో పాలు పోసేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఈ బీరకాయలో పాలు పోసిన కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. దాని లింక్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. బీరకాయలు కానీ మునక్కాయలు కానీ ఏవైనా మనం కర్రీ చేసేటప్పుడు అండి వాటిని ముందు టెస్ట్ చేసుకొని కర్రీని చేయాలన్నమాట. ఎందుకంటే బీరకాయలు ఎక్కువగా చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మునక్కాయల్లో కూడా చేదు మునక్కాయలు వస్తాయండి ఒక్కోసారి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మునక్కాయ తీసుకొచ్చేసి అలాగ చేసేసి ఇంకా తీరా భోంచేద్దామని చెప్పేసి ప్లేట్లో వేసుకొని అలా నోట్లో వేసుకుంటే అసలు చేదుగా అనిపించింది. దాన్ని తీసుకుపోయి పక్కన పడేశాను. ఈ బీరకాయలు అయితే చేదు ఎక్కడా లేదండి, చాలా బాగున్నాయి అనమాట. బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ముక్కలు అయితే కట్ చేశాను, కొన్నే వచ్చినాయి. మా వారి బాక్స్కి సరిపోతుందేమో అనుకున్నాను. ఆనియన్ కూడా కట్ చేశాను. తర్వాత ఆనియన్తో పోపు పెట్టేసి కర్రీకి తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసేసి ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మగ్గబెడతానండి. ఎప్పుడైనా బీరకాయలు ఇలా పాలు పోసాను అనుకోండి పచ్చిమిర్చినే యాడ్ చేస్తాను. కానీ ఈరోజు అయితే ఎండుమిరపకాయల పొడి యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచామనుకోండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుందండి, మగ్గిపోతుంది. మన బాల్కనీలో శంకు పువ్వు పర్పుల్ కలర్ది వచ్చిందండి. 2 పూలు వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇంకో చెట్టు కూడా చూపిస్తానులేండి. కలర్ అయితే భలే ఉంటుందండి. దీంతో టీ పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదంట కదండి. వీటిని అయితే తీసేద్దామంటే ఫ్రెష్గా ఉన్న పూలను తీయాలంటే మనసు ఒప్పుకోవట్లేదనమాట. కొంచెం డ్రై అయిన తర్వాత తీద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మనీ ప్లాంట్లో పెట్టారండి మా వారు, నేను చూసుకోలేదు. తర్వాత ఫ్లవర్ వచ్చిన తర్వాత చూసానమాట దీన్ని నేను. ఇక్కడైతే ఇది కొన్ని ఇంకో ఫ్లవర్ అని చెప్పాను కదా, ఇది కూడా నాకు ఇందులో పుదీనా ప్లాంట్లో పెట్టానమాట. తర్వాత మొన్న మధ్య చూపించిన మెంతికూర అయితే పెద్దగా అవుతుందండి. ఇంకా 2-3 డేస్ ఉంటే కానీ దీన్ని వాడుకోవచ్చు అనమాట, హార్వెస్ట్ చేసుకోవచ్చు. పక్కన కొత్తిమీర వేసాను కదా, కొన్ని సీడ్స్ అయితే వస్తున్నాయి, సీడ్లింగ్ వస్తుంది. మెంతికూర అయితే బాగా గుబురుగా ఉందండి, హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా బీరకాయలో పాలు కూడా పోసేసానండి. పాలు పోసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచామనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా దింపే ముందు కారం పొడి అయితే యాడ్ చేస్తానండి. చూడండి ఇదంతా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా చివరిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇది కూడా చల్లారిన తర్వాత మా వారికి బాక్స్కి అయితే సెట్ చేస్తానండి. చపాతీకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మా వారు మల్టీగ్రెయిన్ తోటి చపాతీ అయితే ఇష్టపడుతున్నారు, అదే చేస్తానన్నమాట నేను.
ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత నాకు నా పెద్ద కూతురికి సాంబార్ పెట్టేసుకుంటున్నాను. ములక్కాయలు తీసుకొచ్చింది, లాస్ట్ వీక్ తీసుకొచ్చారనమాట. ములక్కాయలు ఈరోజు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ రేపు అంటే సాటర్డే రోజు మళ్ళీ మనకు మార్కెట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి ఉండదు. ఈరోజు అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి సాంబార్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ పప్పు కూడా బాయిల్ చేసి పెట్టాను. ఇంకా పైన కుక్కర్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసి పోపుకి అయితే రెడీగా పెట్టాను. ఈరోజు సాంబార్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చిన సాంబార్ పౌడర్ తోటి సాంబార్ పెట్టేస్తున్నాను. మా ఫ్రెండ్ ఫ్లైట్లో పంపించిన సాంబార్ పొడి అనమాట. అది ఫన్నీగా అనిపిస్తుంది కదా, దాని ఇన్సిడెంట్ కూడా మీకు ఈ రెసిపీ చేస్తూ చెప్తాను. ఈరోజు సాంబార్ అయితే మునక్కాయ సొరకాయతో చేస్తున్నానండి. చింతపండు అయితే యూజ్ చేయను, టమాటో యూజ్ చేస్తాను. అలాగే కారం యూజ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. మా పిల్లలకు కారం యూజ్ చేస్తే అంత ఇష్టపడరండి, అందుకోసమే ఎక్కువగా పచ్చిమిర్చి యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం అయితే జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సాంబార్లో కొంచెం మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశానన్నమాట. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ రెసిపీ చాలా వీడియోస్ పెట్టానండి నేను, కానీ ఎప్పుడు చేసినా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఆ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను. అందులో సొరకాయ, ములక్కాయలు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అలాగే టమాటో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మగ్గనివ్వాలండి. యాక్చువల్గా అయితే కుక్కర్కి మూత పెట్టేసి ఒక సీటీ రాణిస్తాను. ఈరోజు అయితే టైం ఉంది కదా మన చేతిలో, అందుకోసం సీటీ పెట్టే అవసరం లేకుండా సన్నని మంట పైనే మగ్గనిస్తానమాట. ఇలా మగ్గనిచ్చామనుకోండి, అలా ముక్కలకైతే మనకు ఉప్పు కారం బాగా పడుతుందండి. ముక్కలు తినేటప్పుడు సప్పదనం రాకుండా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. కుక్కర్ మూత పెట్టాను కానీ సీటీ అయితే పెట్టలేదండి. యాక్చువల్గా ఈరోజు శాండ్విచ్ చేద్దామని చెప్పేసి బ్రెడ్ తెప్పించాను. దాన్ని చేయాలన్నమాట. దీన్ని తొందరగా వీలైనంత త్వరగా శాండ్విచ్ చేసేయాలి. ఫ్రెష్గా బేకరీస్లో దొరుకుతుంది కదా, ఆ బ్రెడ్ అయితే తీసుకొచ్చారండి. చూడండి మగ్గిపోయింది బాగా. ఇప్పుడైతే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో ఆ పప్పు అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మనకు కరెక్ట్గా ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి లేవో చూసేసుకొని ఏది తగ్గినా కూడా అడ్జస్ట్ చేసేసుకొని బాగా మసలనివ్వాలి. ఇంకా విషయం చెప్పాలి కదండి మీకు, ఏంటంటే సాంబార్ పొడి ఫ్లైట్లో వచ్చిందని చెప్పాను కదా. ఈ సాంబార్ పొడి ఫ్లైట్లో వచ్చిందండి, కానీ ఇప్పుడు కాదు, వన్స్ అపాన్ ఏ టైం. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం అని ఎందుకంటున్నానంటే, మేము చండీగఢ్లో ఉన్నప్పుడు, అంటే మా వారి సర్వీస్లో ఉన్నప్పుడు మేము చండీగఢ్లో ఉన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ శ్రీనగర్లో వర్క్ చేసేవాళ్ళు అనమాట. తను శ్రీనగర్లో ఉండేది, నేను చండీగఢ్లో ఉండేదాన్ని. శ్రీనగర్ నుంచి చండీగఢ్కి ఫ్లైట్లో పంపించిందండి సాంబార్ పొడి. నాకైతే భలే ఫన్నీగా అనిపిస్తుంది. మొన్న సాంబార్ పొడి తెచ్చేటప్పుడు కూడా చెప్తుందనమాట మా ఫ్రెండ్, ఫ్లైట్లో వచ్చింది కదా ఈ సాంబార్ పొడి శ్రీనగర్ నుంచి చండీగఢ్కి అని చెప్పేసి అంటుంది. తనకు నేను మునక్కాయలు పంపించేదాన్ని చండీగఢ్ నుంచి శ్రీనగర్కి, తను నాకు సాంబార్ పొడి పంపించేది. ఎందుకంత స్పెషల్ అని సాంబార్ పొడి గురించి చెప్తున్నానంటే, వాళ్ళ నానమ్మ చేసేదండి సాంబార్ పొడి. అసలు ఎంత ఫ్లేవర్గా ఉంటుందో అసలు. తను సాంబార్ పెట్టిందంటే కానీ ఒక 4 గిన్నెలు కాదు 10 గిన్నెలు అవతలకే తెలుస్తుంది అనమాట, అంత సాంబార్ పెడుతుంది తను అని. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఆ సాంబార్ పొడి మళ్ళీ పట్టుకొచ్చింది మా ఫ్రెండ్. థ్యాంక్ యూ రాజీ. మా ఫ్రెండ్ పేరు రాజీ అనమాట, బెంగళూరులో ఉంటుంది. థ్యాంక్ యూ రాజీ. దాన్ని అయితే బాటిల్లో వేసేసుకొని కావాల్సిన వరకు ఇప్పుడైతే యూజ్ చేసుకుంటున్నాను. ఆ రెసిపీ చెప్పమని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా నీకెందుకు, నేను సాంబార్ పొడి పంపిస్తా కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్. నాకు ఇంచుమించు ఇది 6 months వరకు వస్తుందండి. ఇదైతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటున్నాను. అదనమాట సాంబార్ పొడికున్న కథ. ఇంకా సాంబార్ పొడి కూడా యాడ్ చేసేసి బాగా మసాలా పెట్టేస్తున్నానండి. మా ఫ్రెండ్ సాంబార్ పెడితే కానీ భలే టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఎప్పుడైనా మా ఫ్రెండ్ వచ్చినప్పుడు షేర్ చేస్తానులేండి, లేకపోతే నేను తన దగ్గరికి వెళ్ళినా కూడా షేర్ చేస్తానన్నమాట. ఇక్కడ కిచెన్లో వంట అయిపోయిన తర్వాత మనకు వంటకు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనము వంట అయిపోయిన వెంటనే రీప్లేస్ చేసామనుకోండి, ఇంటి పని అనేది చాలా వరకు తగ్గుతుందండి. అలాగే మనము ఎప్పుడైనా కానీ లివింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు కానీ న్యూస్ పేపర్ చదివినప్పుడు అలా వదిలేసి అలా పక్కకు పోకుండా మనం ఇమ్మీడియట్గా మనకు పని అయిపోయిన తర్వాత, మనం చదవడం అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టుకున్నా కూడా మనకు పని అనేది కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎక్కడివక్కడ పెట్టేసి మళ్ళీ మనకు తీరిగ్గా ఉన్నప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళేసి పని చేయాలనుకోండి, ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. నాకైతే అలా కాదు, నాకు ఇమ్మీడియట్గా ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలన్నమాట. అలాగే చేస్తూ ఉంటాను నేను. ఇంక ఇది సాంబార్ బాగా మసులుతూ ఉందండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. మన గార్డెన్లో అది ఫ్రెష్గా కొత్తిమీర మొన్న కోసాను కదా, అది డబ్బాలో పెట్టాను అనమాట. ముదిరిపోతుంటే కోసి డబ్బాలో పెట్టేసుకున్నానండి. మోస్ట్లీ సాంబార్ అయితే అయిపోయింది. ఇంకొక పొంగు వచ్చేసిందంటే కనుక సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట.
ఇంట్లో పెరుగు అయిపోయిందండి. ఇప్పుడు తోడు పెట్టేశాననుకోండి ఆఫ్టర్‌నూన్ లంచ్ టైం కల్లా కూడా పెరుగు తోడుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు నేను పెడుతున్నట్టుగానే పెరుగు తోడు పెట్టుకోండి. క్రీమీగా భలే బావుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం తోడు వేసేసి దాంట్లో కొంచెం వామ్ మిల్క్ అయితే యాడ్ చేశానండి. తర్వాత కవ్వం తీసేసుకొని ఈ విధంగా బాగా చిలకాలండి. లేదంటే గిన గ్లాస్ తీసేసుకొని మనం బాగా తిరగ్గొడతామంటాం కదా! నురగొచ్చేంత వరకు తిరగ్గొట్టేసి తర్వాత మనం మూత పెట్టేసామనుకోండి ఎంత క్రీమీగా ఉంటుందో. చాలా త్వరగా తోడుకుంటుందండి. ఇంకా పెరుగు త్వరగా తోడుకోవడానికి ఇంకో చిట్కా ఏంటంటే మనం ఎండుమిరపకాయ ఉంటది కదండీ! ఆ ఎండుమిరపకాయ వేసినా కూడా పెరుగనేది చాలా త్వరగా తోడుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఫ్రెష్ పెరుగు ఎంత బావుంటుందో కదా! ఇంకా పెరుగు తోడు పెట్టిన తర్వాత రేపు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలని చెప్పేసి ముందే ఐడియా ఉంటది కదండీ! ఇడ్లీకైతే నానబెడుతున్నాననమాట. ఇది తట్టె ఇడ్లీ కోసం అని చెప్పేసి నానబెడుతున్నానండి. ఈ రెసిపీ అనేది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను. ఇందుకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నానబెట్టి పెట్టాననమాట. రేపటికి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కావాలి అని చెప్పేసి ముందే ప్లాన్ ఉంటది కాబట్టి అండి, అందుకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌కెళ్ళినప్పుడు అప్పటికప్పుడు హడావుడి పడకుండా, అయ్యో! ఇప్పుడు నానబెట్టలేదే, పప్పు నానబెట్టలేదే, మనం ఇలా పిండి రుబ్బి పెట్టలేదే అనే టెన్షన్ లేకుండా ఉంటది కదా! ఇలా చేసి పెట్టుకున్నామంటే. అందుకే ఎప్పుడైనా కూడా నేను వన్ డే బిఫోరే ఆలోచించేసి ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటానండి. ఇంక పనిలో పనిగా కొంచెం వడ కూడా చేసేద్దాము అని చెప్పేసి పప్పు కూడా నానబెట్టేశాను. ఇది ఉద్దిపప్పు అండి. డబుల్ హార్స్ మినపగుళ్ళు చాలా బావుందండి. వడకు కానీ, దోసకు గానీ, ఇడ్లీకి గానీ సూపర్‌గుందనమాట. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి మళ్ళీ చేశానండి డోక్లా. మొన్న ఆ మధ్య డోక్లా రెసిపీ మీతో షేర్ చేశాను కదండీ! డోక్లా ఎంత నచ్చిందో మా పిల్లలకి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ చేశానని చెప్పాను కదండీ! మళ్ళీ చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. పిల్లలు ఇష్టంగా తిన్నారంటే గిన అసలు ఇంకా ఇంకా చేసి పెట్టాలనిపిస్తది కదండీ! ఎవరికైనా కూడా. అదిగా అమ్మకైతే ఇంకా ఎక్కువ. ఎంత జ్యూసీగా ఉందో చూడండి. డోక్లా అయితే చాలా బావుంటుందండి. కేక్ ఇష్టపడిన వాళ్ళు, కేక్ చెయ్యరాని వాళ్ళు డోక్లా చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. కేక్‌నైతే పక్కన పెట్టేసి డోక్లానే తినేస్తారు. మా ఇంట్లో అయితే స్వీట్ కన్నా కూడా కొంచెం హాటే ఇష్టపడతాం కాబట్టి మాకైతే డోక్లా భలే నచ్చుతుందండి. నిన్న హార్వెస్ట్ చేసేటప్పుడు సన్‌సెట్ అవుతూ ఉన్నదండి. అది కూడా క్యాప్చర్ చేశామనమాట. ఎంత బావుందో. చాలా అంటే చాలా రోజుల తర్వాత సన్ సెట్టింగ్ టైంలో టెర్రస్ పైకి వెళ్ళాం మేము. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందోనండి. సమ్మర్ కాబట్టి కొంచెం ఎళ్ళొచ్చులెండి, బావుంటుంది. ఇప్పటి నుంచి మోస్ట్‌లీ వీడియోస్‌లో అయితే సన్ సెట్టింగ్ వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలా ఆకాశానికి బొట్టు పెట్టినట్టు అనిపిస్తా ఉంటదనమాట సూర్యుడు. భలే నచ్చుతుందండి నాకు. ఈ సన్ సెట్టింగ్ వీడియోస్ ఇంతకుముందు వీడియోస్‌లో మీతో షేర్ చేసేదాన్ని. ఈ మధ్య కాలంలో అయితే రావట్లేదు కదండీ! ఇంకా చీకటి పడేటప్పుడైతే భలే ఉంటదండి. కాకపోతే దోమల బెడద ఎక్కువుందనమాట. అది కాక చెట్లున్నాయి కదా! చెట్లుంటే ఎక్కువ దోమలొస్తాయనమాట. అందుకోసమే మోస్ట్‌లీ ఇంక చీకటి పడిన తర్వాత పైన ఉండట్లేదనమాట. కిందికొచ్చేస్తూ ఉన్నాం మేమైతే. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండి.